మనిషి జీవితం గమ్యం తెలియని ప్రయాణానికి సమాధానం లేని ప్రశ్నలు. ఉరుకుల పరుగుల వేగంతోనే ముగుస్తుంది ఈ జీవిత ప్రయాణం. ఒంటరిగా ఏడవడం వేరు, ఒంటరై ఏడవడం వేరు. జీవితంలో ఒక్కోసారి మీరు ఎవరినైనా హద్దులకు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం ఇతరులకు హాని చేసేటప్పుడు అదే దేవుడు చూస్తాడని ఎందుకు తెలుసుకోము? స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించారు, కానీ ఇప్పుడు మనుషులు ఏకంగా మాటలతో తగలబెట్టేస్తున్నారు మనస్సుని సైతం. కొన్నిసార్లు మనం వేసే వెనకడుగు కూడా మనకు గెలుపునిస్తుంది. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఒంటరిగా కూర్చొని మన అంతరాత్మని అడిగితే చాలు. మంచివాడిగా నటించడం అందరికీ సాధ్యమే, కానీ మంచివాడిగా బ్రతకడం కొందరికి మాత్రమే సాధ్యం. జీవితం ఎంతో చిన్నది. మనం ఆగాలనుకున్నా అది ఆగకుండా తన పయనం కొనసాగిస్తూనే జీవితం త్వరగా మనల్ని దాటిపోతుంది. గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు విన్న చెవులకు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా గుడిసెలో బ్రతికినా చాలు, వాడే నిజమైన కోటీశ్వరుడు. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో. జీవితంలో ఇతరులను పనికిరాని వారిగా పరిగణించవద్దు, ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం చూపిస్తుంది. పేదరికం దయచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. మీ గురించి మీ వెనక తప్పుగా మాట్లాడే వారిని లెక్క చేయకండి, ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే. ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలలో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. ఒక వ్యక్తిలోని లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనక అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనము ఒక అద్భుతమే. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును అంచనా వేయకండి, ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలు అనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజం అనే చిరుగాలి దెబ్బకు పునాదులతో సహా కూలిపోవలసిందే. మనిషిని చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కానీ మనసుని అర్థం చేసుకొని ప్రేమించే వాళ్ళు లేకుండా పోయారు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. ఈ లోకంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళకన్నా చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. అవసరాలు అందరికీ వస్తాయి. నేను ఎదుగుతున్నాను, నాకు సంపద ఉంది, నాకు ఎవరితోనూ అవసరం లేదు రాదు అనుకోకు. ఏ రోజు ఎలాంటిదో నీకేది చెప్పిరాదు. మరణానికి మించిన మనశ్శాంతి జగతిలో ఇంకొకటి లేదేమో. అందుకే కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రతి మనిషి మరణించాలనే నిర్ణయించుకుంటాడు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. అయితే గాయాలు, లేకపోతే జ్ఞాపకాలు, అంతేగా గతం. కుదిరితే సాధిస్తావు, లేదంటే నేర్చుకుంటావు, అంతేగా భవిష్యత్తు. నిజం అన్నిసార్లు నిలబడకపోవచ్చు, కానీ అది నిలబడితే దేన్నైనా పడగొట్టగలదు. గతం మీకు పాఠం, వర్తమానం మీ బహుమతి, భవిష్యత్తు మీకు ప్రేరణ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమ ఇవ్వగలిగితేనే ప్రేమించాలి తప్ప అవసరాల కోసమో ఆనందాల కోసమో ప్రేమించకూడదు. నిన్ను నేను ఎప్పుడైతే ఇష్టపడ్డానో అప్పుడు నా మనసుకి నీకు ఇద్దరికీ మాట ఇచ్చేశాను. నా ఊపిరి ఉన్నంతకాలం నా జీవితం, నా ప్రేమ నీకేనని.